హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఆ నాలుగో వాడు ఎవడైనా కానీ నా నుండి తప్పించుకోలేడు. వాణ్ణి పట్టి జైల్లో చెప్పకూడదు తినిపించకపోతే నా పేరు అనూప్ కానే కాదు అని అన్నాడు. ఊరంతా అనూప్ మాటలకి గట్టిగా మాట్లాడుతూ, బాబు మీరు మీకు నచ్చినట్టు చేయండి, మాకు కూడా ఇప్పుడిప్పుడే మా బతుకుల మీద నమ్మకం కలుగుతుంది అని అన్నారు. మీరు మా వాళ్ళకి న్యాయం చేయండి అయ్యా అంటూ చనిపోయిన వారి కుటుంబ సభ్యులు చెప్పి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్లారు. వీరాజు నారాయణకు కడుపు మంటతో రగిలిపోతూ కోపంతో ఊగిపోతున్నారు. ఊర్లో జనాలు ఏం పట్టించుకోకుండా అందరూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అనూప్ కూడా రిమోట్ శ్రీకర్కి ఇచ్చి లోపలికి వెళ్ళిపోయాడు. అరణ్య శౌర్యతో పాటు అందరినీ తీసుకుని లోపలికి వెళ్ళింది. వెళ్ళగానే అనూప్ ఇదంతా నువ్వెప్పుడు చేశావు అని అరణ్య ఎగ్జైట్ అవుతూ అడిగింది. అన్నయ్య ఈ ఊరికి వచ్చిన రోజే సీసీటీవీ కెమెరాలు చాలా చోట్ల అక్కడక్కడా పెట్టించాడు అని హర్ష చెప్పాడు. అనూప్ యు డన్ ఏ గ్రేట్ జాబ్, ఆ నారాయణ మొహం చూడాలి మాడిపోయింది అని శౌర్య అంటూ శ్రీవల్లిని చూసి ఐమ్ సారీ ఏదో ఫ్లోలో అని అన్నాడు. ఇట్స్ ఓకే అండి, నాకు మా పెదనాన్న ఇలా అని బాధగా ఉంది, ఏం చేయను కానీ అని శ్రీవల్లి అనింది. ఈ ఊరిలో అసలేం జరుగుతుందో అస్సలు అర్థం కావడం లేదు అని సిరి అనింది. అన్నీ అర్థమవుతాలే సిరి అని అరణ్య అనింది. అరణ్య ఈ ఊరు నువ్వు రాకముందు ఒకలా ఉండేది, ఇప్పుడు ఒకలా ఉంది, ఈ మార్పు ఇలాగే ఉండిపోతే బాగుండు అని సిరి అనింది. తప్పకుండా ఉంటుంది, మార్పు తెస్తుంది ఎవరు, అనూప్ కదా అని అరణ్య అనింది. అందరూ కాస్త రిలాక్స్ అయ్యారు. కానీ కళావతి మాత్రం డల్గా ఉంది. అది గమనించిన అనూప్ లేచి కళావతి దగ్గరికి వెళ్ళి, పిన్ని ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. ఏం లేదనూప్ అని కళావతి అనింది. నాతో చెప్పకూడదా అని అనూప్ కళావతి భుజం చుట్టూ చేయేసి బయటికి తీసుకొని వెళ్ళాడు. కళావతి అనూప్ని చూసి కన్నీరు పెట్టుకుంటూ, మీ బాబాయ్ మీ మామయ్య కూడా ఇలాగే నారాయణకి అడ్డు తిరిగారు, కానీ కొన్ని రోజుల వ్యవధిలో ఇద్దరిని ఈ లోకంలో లేకుండా చేశారు. ఇప్పుడు నువ్వు హర్ష కూడా అదే తరహాలో వెళ్తున్నారు, నాకెందుకో భయంగా ఉందిరా అని అనింది. పిన్ని అని అనూప్ కళావతి ముందుకొచ్చి 2 చేతులు పట్టుకొని, అప్పటి పరిస్థితి వేరు, వాళ్ళకి నారాయణ గుట్టు తెలిసినా దాన్ని తెలివిగా ఎదుర్కోలేదు. కానీ నేను హర్ష అలా కాదు, వాడి జుట్టు మా చేతిలో ఉంది కనుక వాడు అన్నింటినీ చూసి షాకులు అవుతూ చావాలి అని అన్నాడు. ఏం చేసినా కాస్త జాగ్రత్తగా చేయి అని కళావతి అనింది. తప్పకుండా అమ్మని నిన్ను అస్సలు బాధపడేలా చేయను అని అనూప్ మాట ఇచ్చాడు. అందరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత హర్ష కళావతిని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. శ్రీవల్లిని సిరిని ఇంటి దగ్గర దింపమని శౌర్యని పంపుతుంటే నేను వెళ్తాను అని సన్నీ కూడా దూరాడు. నలుగురు వెళ్తూ ఉంటే శ్రీవల్లి మీ పెద్దనాన్న ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు అని శౌర్య అడిగాడు. శ్రీవల్లి ఆలోచిస్తూ శౌర్య వైపు చూసింది. ఏంటి ఏమైంది, తప్పుగా అడిగానా అని శౌర్య అన్నాడు. లేదండి, ఆ ముసుగు మనిషి ఎవరా అని ఆలోచిస్తున్నా అని శ్రీవల్లి అనింది. తప్పుగా అనుకోకపోతే ఒక మాట అని శౌర్య అన్నాడు. పర్లేదు అడగండి అని శ్రీవల్లి అనింది. మీ పెదనాన్న మీ బాబాయ్ చాలా డిఫరెంట్గా ఉన్నారు, బహుశా మంచి చెప్తే మాకు నచ్చదు అన్నట్టు అని శౌర్య అన్నాడు. అది నిజమేనండి, బాగా కనిపెట్టారు ఫస్ట్ టైంకే అని శ్రీవల్లి అనింది. శౌర్య నవ్వుతూ మీరు బాగా సైలెంట్ అనుకున్నా, బట్ బాగానే మాట్లాడుతున్నారు అని అన్నాడు. ఊర్లో ఎక్కడికి వెళ్ళక సరిగా ఫ్రెండ్స్ లేరు, ఇప్పుడు అరణ్య వాళ్ళు రావడంతో అందరూ ఫ్రెండ్స్ అయ్యారు, అందరితో చాలా కలిసిపోయి ఎంజాయ్ చేస్తున్న టైంలో మీరొచ్చారు, అందుకే ఈజీగా మింగిల్ అయిపోతున్నా అని శ్రీవల్లి అనింది. శౌర్య తల ఊపుతూ ఇంతకీ పెళ్ళెప్పుడు చేసుకోవాలని అని అడిగాడు. శ్రీవల్లి నడుస్తూ ఆగిపోయి అదేంటి అలా అడిగారు అని అనింది. సారీ జస్ట్ నార్మల్గా అడిగేశా అని శౌర్య అన్నాడు. చేసుకుంటాను తప్పదు కదా, ఎవడో ఒక పెంట దొరక్కపోడా ఏంటి అని శ్రీవల్లి అనింది. ఈసారి శౌర్య ఆగి అదేంటండి గబుక్కున అలా అనేశారు అని అన్నాడు. మరి ఈ ఊరి పిల్లని చేసుకోవాలంటే అలాంటి వాళ్ళే వస్తారు, కానీ రాజకుమారులు వస్తారా ఏంటి అని శ్రీవల్లి అనింది. ఏమో రావచ్చేమో అని శౌర్య అన్నాడు. ఏంటో ప్రతి అమ్మాయిలా మాకు చాలా కలలున్నాయి, కానీ ఏం తీరకుండానే ఇలా ఇన్నేళ్లు గడిచిపోయాయి. ఇక అసలు పెళ్ళి దాని గురించి ఆలోచన లేదు. ఈ ఊరి పరిస్థితి వేరు, పెళ్లి చేసుకొని వెళ్తే ఇక తిరిగి రాకూడదు, లేదంటే ఇక్కడ ఎవరో ఒకరిని చేసుకోవాలి, ఇలా 100 కండిషన్స్. దాని బదులు అసలు పెళ్ళే లేకుండా ఉంటే మేలనిపిస్తుంది, కానీ వయసు అమ్మ వాళ్ళకి పెళ్ళిని గుర్తు చేస్తుంది, తప్పదు. అయినా నిజంగా బంగారం లాంటి పిల్లాడొస్తే మాత్రం తప్పకుండా అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకుంటాను అని శ్రీవల్లి అనింది. శౌర్య తీక్షణంగా వింటూ అణుకువతో పాటు ధైర్యం కూడా ఉంది అన్నాడు. మరే అలా లేకపోతే మా ఇంట్లో బ్రతకలేం, అందరూ ఒక్కోలా ఉంటారు,
నేను సిరి మాత్రమే వేరు అని శ్రీవల్లి అనింది. అర్థమైంది అని శౌర్య అన్నాడు. ఇంతకీ మీరు ఈ ఊరు ఎందుకు వచ్చినట్టు? అంటే రాకూడదని కాదు, మీరు పెద్ద డాక్టర్ అని అరణ్య చెప్పింది. మరి బిజీగా ఉండి కూడా ఇక్కడికి వచ్చారంటే ముఖ్యమైన పనినా అని శ్రీవల్లి అడిగింది. శౌర్య నవ్వి ముఖ్యమైన పనినా అంటే చెప్పలేనంత అని నవ్వేశాడు. అవునా, చెప్పండి, నేనేమైనా సాయం చేస్తాను అని శ్రీవల్లి అనింది. తప్పకుండా సాయం చేయాలి మరి, కానీ ఇప్పుడు కాదు, నేనే అడుగుతాను. అది కూడా మామూలు సాయం కాదు, మీ వల్ల తప్ప ఎవరి వల్ల కానీ హెల్ప్ అడుగుతాను అని శౌర్య అన్నాడు. నా వల్ల అవుతుంది అన్నారుగా, అది చాలు, తప్పకుండా చేసే తీరుతాను అని శ్రీవల్లి మాట ఇచ్చేసింది. ముందు నవ్వుకుంటూ వెళ్తున్న సిరి సన్నీని చూసి వాళ్ళు అని శౌర్య అంటూ ఉంటే, లవ్లో ఉన్నారు కానీ ప్రపోజ్ చేసుకోలేదు అని శ్రీవల్లి అనింది. అదేంటి అని శౌర్య అన్నాడు. ప్రేమని చూపిస్తే చాలు కదా, చెప్పాలా ఏంటి అని శ్రీవల్లి నవ్వింది. శౌర్య ఆలోచనల్లో పడి చిన్న గుంటలో కాలు వేయబోతే, అయ్యో చూసి నడవండి అని శ్రీవల్లి శౌర్య చేయి పట్టుకొని పడకుండా పక్కకి లాగింది. శౌర్య పక్కకి తప్పుకొని థ్యాంక్స్ శ్రీవల్లి అని అన్నాడు. ఈ సాయానికే అని శ్రీవల్లి నవ్వి ఇల్లు రావడంతో, అక్క రా అని సిరి పిలిచింది. హా వస్తున్నా అని. శౌర్య గారు, నాకు ఒక సాయం చేస్తారా అని అడిగింది. తప్పకుండా అని శౌర్య అన్నాడు. మా అత్తయ్యకి త్వరగా బాగయ్యేలా చేస్తారా? డబ్బులు ఎంతైనా పర్వాలేదు, మందు ఎక్కడి నుండైనా తెప్పించండి ప్లీజ్. అత్తకి బాగైతే మా మామయ్య గురించి, అప్పుడు తన ప్రెగ్నెన్సీ ఏమైందో, పుట్టిన పాప ఏమైందో ఎవరికీ తెలీదు, అవన్నీ తెలుసుకోవాలి అని శ్రీవల్లి అనింది. దానికి హెల్ప్ అవసరం లేదు, ఎందుకంటే అరణ్య ఆల్రెడీ ఆర్డర్ పాస్ చేసింది, కాబట్టి మీ అత్తయ్యకి బాగయ్యేలా నేను తప్పకుండా ట్రై చేస్తాను అని శౌర్య అన్నాడు. శ్రీవల్లి నవ్వి సరే మరి అని బాయ్ చెప్పింది. బాయ్ అని శౌర్య నవ్వి, సన్నీ వెళ్దామా అని అడిగాడు. వస్తున్నా బ్రో అని సన్నీ సిరికి అతి కష్టంగా బాయ్ చెప్పి శౌర్య దగ్గరికి వచ్చాడు. సరే అని మరోసారి శౌర్య బాయ్ చెప్పి సన్నీతో కలిసి వెళ్ళాడు. సిరి శ్రీవల్లి లోపలికి వెళ్తూ, సిరి నీకు సన్నీ ఇష్టమని చెప్పావు కదా, మరి ప్రపోజ్ చేశావా అని శ్రీవల్లి కాస్త డౌట్గా అడిగింది. అక్క నీకు చెప్పకుండా ఎలా ప్రపోజ్ చేస్తాను? మరో విషయం, సన్నీకి నేనంటే చాలా ఇష్టమని తెలుస్తున్నా, చెప్పడానికి మాత్రం నోరు రావడం లేదు. కనీసం సన్నీ చెప్తే ఓకే చెప్దామని చూస్తుంటే వాడికి భయంలాగే ఉంది అని సిరి అనింది. మరీ ఎక్కువ రోజులు నాంచుకు సిరి, వాళ్ళు గుడి ఉత్సవాలు అయిపోగానే వెళ్ళిపోతామని చెప్పారు. ఈలోపు క్లియర్ చేసుకుంటే నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. కాస్త ఈ విషయం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకో అని శ్రీవల్లి అనింది. అలాగే అని సిరి అనింది. ఇంట్లో పడక కుర్చీలో ఊగుతూ ఆలోచిస్తున్న నారాయణని, అన్నయ్య ఇదెలా సాధ్యం, అసలు జరిగింది మొత్తం వాడు ఊరు మధ్యలో పెట్టేశాడు అని వీర్రాజు అన్నాడు. అటుగా వెళ్తున్న యుగంధర్ వీర్రాజు మాటకి ఆగిపోయాడు. వాడు మనకంటే 4 ఆకులు ఎక్కువ చదివాడు, గుర్రతనం కదా అని నారాయణ అన్నాడు. ఎలాగో రమణ కనిపించలేదు అని వీర్రాజు అన్నాడు. నాకు తెలుసు, వాళ్ళకి అప్పటి విషయంతో సంబంధం ఉందని నా గట్టి నమ్మకం అని నారాయణ అన్నాడు. వీర్రాజు టెన్షన్ అవుతూ, నిజమా అన్నయ్య అని అన్నాడు. వీరా, ఆ అమ్మాయి రావడమే గుడి తెరిచేలా చేసింది. తర్వాత ఇంటికొచ్చి సుమాని చేరింది. ఇప్పుడు ఆ అబ్బాయి తనకి కాబోయే మొగుడు అంటూ వచ్చి గుడికి అడిగినంత డబ్బిస్తూ రోజూ కూలీలా బాగు చూసుకుంటూ గుడి మీద ఊరి మీద ఒక కన్నేశాడు. ఇలా ఊరికి ఒకడొచ్చి ఇవన్నీ చేయడానికి ఏమైనా సరదానా ఏంటి అని నారాయణ అన్నాడు. మరి అని వీరా అన్నాడు. నాకు తెలిసి వాడికి రమణ గురించి కూడా తెలుసు అని నారాయణ అన్నాడు. వీర్రాజు షాక్ అయి, అన్నయ్య వాడు దొరకడు కదా అని అన్నాడు. అది జరగని పని వీరా, వాడు నా నమ్మిన బంటు అని నారాయణ గర్వంగా చెప్పాడు. యుగంధర్ ఆలోచిస్తూ అక్కడి నుండి వెనక్కి తన రూమ్కి వచ్చి ఆలోచిస్తూ కూర్చున్నాడు. కాఫీ తెచ్చిన శకుంతల, ఏంటండి ఏదో ఆలోచిస్తూ ఉన్నారు అంటూ చేతికి అందించింది. ఏం లేదు శకుంతల, ఊర్లో ఒకే రోజు 3 చనిపోవడం ఏంటో అస్సలు అంతుపట్టడం లేదు అని యుగంధర్ అన్నాడు. ఏంటో అండి, నాకు ఏం అర్థం కావడం లేదు, పైగా మీరేమనుకోనంటే ఒక మాట అని శకుంతల అనింది. ఏంటి అని యుగంధర్ అడిగాడు. అరణ్య వాళ్ళు వచ్చిన దగ్గర నుండి ఊర్లో ఏవేవో జరుగుతున్నాయని అంటూ. అరణ్యాన్ని తప్పు పట్టడం లేదండి, తను మంచిదే, తనే కాదు అందరూ మంచివాళ్ళునే, కానీ ఎందుకో అప్పటి నుండి బావగారు కూడా కాస్త కోపంగా ఉంటున్నారు అని శకుంతల అనింది. విషయం అర్థమై, సరే నేను అన్నయ్యతో మాట్లాడతానులే అని యుగంధర్ కాఫీ తాగి బయటికి వెళ్ళిపోయాడు. అనూప్ ఆఫీస్ రూమ్లో విండో దగ్గర నిలబడి బిజినెస్ కాల్ మాట్లాడుతూ ఉన్నాడు. అరణ్య లోపలికొచ్చి శ్రీకర్కి సైగ చేసింది. శ్రీకర్ ఏంటని సైగ చేశాడు. బయటికి వెళ్ళు అని అరణ్య అనింది.
ఓకే ఓకే అని శ్రీకర్ మెల్లగా బయటికి వెళ్తూ డోర్ వేసుకోండి అని అన్నాడు. అరణ్య సీరియస్గా మొహం పెట్టి నవ్వేస్తూ నువ్వు పో ముందు అని అనింది. శ్రీకర్ పోగానే అరణ్య బయట అందరినీ చూసి ఎవరూ లేకపోవడంతో డోర్ వేసి మెల్లగా వెళ్ళి అనూప్ చేతుల మధ్య నుండి చేతులు పోనించి వెనక నుండి హత్తుకుంది. అనూప్ అరణ్య చేతులు చూడగానే నవ్వుతూ ఒక్క నిమిషం మాట్లాడి కాల్ కట్ చేసి ముందుకు తిరిగి ఏంటి రాణివారు ఇలా షాకులు ఇస్తున్నారు అని అడిగాడు. మరి నువ్వు ఊరికే షాక్ ఇచ్చావుగా, మరి నేనింత చిన్న షాక్ ఇస్తే తప్పేంటంట అని అరణ్య అనింది. అరణ్య బుగ్గని నిమురుతూ ఓన్లీ హగ్ మాత్రమేనే లేక ఇంకేమైనా ఇచ్చేదుందా అని అనూప్ అడిగాడు. బాగా సంతోషంలో ఉన్నానబ్బా, అడిగిన వెంటనే ఇవ్వాలని ఉన్నా ఇవ్వలేకపోతున్నా అని అరణ్య అనింది. ఆశ పెట్టి తప్పించుకుంటున్నావా అని అనూప్ అడిగాడు. అస్సలు కాదు, నైట్ మేడ మీదకి వస్తే ఇవ్వగలనేమో అని అరణ్య అనింది. అనూప్ నవ్వుతూ ఆహా, రాణిగారు ఒప్పుకోవడమే పెద్ద వరం, అలాంటిది రాకుండా ఉంటానా అని నవ్వుతూ అరణ్య బుగ్గ మీద ముద్దిచ్చి వదిలాడు. చీటింగ్ చేస్తున్నావా అనూప్ అని అరణ్య నడుం మీద చేతులు పెట్టుకొని అడిగింది. దాన్ని చీటింగ్ అనరు మేడం, లవ్ అంటారు అని అనూప్ అన్నాడు. ఇద్దరూ నవ్వుకుంటూ ప్రేమ కబుర్లలో ఉండగా డోర్ కొట్టగా అరణ్య అనూప్ ఉలిక్కి పడ్డారు. టెన్షన్ అవ్వకు, ఎవరొచ్చినా ఏం కాదు అని అనూప్ అని డోర్ వైపు వెళ్ళాడు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని అనుకుంటూ ఉంది. అనూప్ డోర్ తీయగానే ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి అరణ్య అని అనూప్ పక్కకి తప్పుకున్నాడు. అరణ్య గడపకి అవతల వైపు ఉన్న రాజశేఖర్ని చూసి ఒక క్షణం కూడా లేట్ చేయకుండా పరుగున వెళ్ళి నాన్న అంటూ గట్టిగా ఎగిరి చుట్టేసింది. రాజశేఖర్ కూడా గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరూ 5 నిమిషాలు ఏం మాట్లాడుకోలేదు. వీళ్ళనే చూస్తున్న అందరూ నవ్వుకుంటూ ఉన్నారు. శివ, వీళ్ళిద్దరూ 100 ఏళ్ల తర్వాత కలిసినట్టు, పైగా ఇద్దరూ మాట్లాడుకోకుండా ఏడుపేంటి అని మీరా నవ్వుతూ అనింది. మనకి కొత్తనా ఏంటి, కాలేజ్ నుండి ఇంటికి వెళ్ళినా ఇంతేగా అని శివ అన్నాడు. రాజశేఖర్ అరణ్య తల నిమురుతూ ఎలా ఉన్నావురా అని అడిగాడు. అరణ్య ఏం మాట్లాడకుండా అలాగే గట్టిగా పట్టుకొని ఉంది. ఏడవకు, నాకు ఏడుపు వస్తోంది అని రాజశేఖర్ అన్నాడు. ఎందుకు వస్తుంది, నేను కదా ఎక్కువ దిగులు పెట్టుకుంది అని అరణ్య అడిగింది. నేనే ఎక్కువ అని రాజశేఖర్ అన్నాడు. కాదు నాన్న, నేనే ఎక్కువ దిగులు పెట్టుకున్నా అని అరణ్య అనింది. రాజశేఖర్ కన్నీళ్లు తుడుస్తూ చాలా సన్నగా తయారయ్యావు అని అన్నాడు. ఏం కాదు, నీకు అలా అనిపిస్తున్నా నాన్న అని అరణ్య హక్ చేసుకొని మిస్ యూ అని చెప్పింది. మిస్ యూ టూరా అని నుదుటి మీద ముద్దిచ్చి అనుకోకుండా లావణ్య వైపు చూశాడు. లవ్ యూ నాన్న అని అంటున్న అరణ్య చెవి దగ్గరికి వంగి అమ్మడు, మీ అమ్మ గుర్రుగా మన వైపే చూస్తుంది, యాక్టింగ్ స్టార్ట్ చేయి అని అన్నాడు. అరణ్య నవ్వుకొని అనూప్ వైపు చూసి కన్ను కట్టి నాన్న నిన్ను జస్ట్ మిస్ అయ్యాను అంతే, కానీ అమ్మని చాలా ఎక్కువ మిస్ అయ్యాను. అమ్మ వంటలు ఆ రుచులు ఎంత మిస్ అయ్యాను. అసలు అమ్మ తిట్లు కూడా తీయగా ఉండేవి, కానీ ఇప్పుడు ఎవరికీ లేక ఎంతగానో మిస్ అయ్యాను నాన్న అని అరణ్య ముక్కు ఎగబీలుస్తూ అనింది. అనూప్ నవ్వుని ఆపుకుంటూ చూస్తున్నాడు. మీ అమ్మ కూడా నిన్ను మిస్ అయిందిరా అని రాజశేఖర్ అన్నాడు. అవునా నాన్న, నాకు తెలుసు అమ్మకి నాని కంటే నేనే ఎక్కువ ఇష్టమని. అమ్మని ఫేస్ చేయలేక చూస్తే ఏడుపు ఎక్కువైపోతుంది, అందుకే నిన్ను వదలడం లేదు అని అరణ్య అనింది. అందరికీ యాక్టింగ్ అని అర్థమై నవ్వుకుంటూ ఉన్నారు. అప్పుడే శ్రీవల్లి సిరిని వదిలి వచ్చిన సన్నీ శౌర్య అక్కడ తన అమ్మా నాన్నని చూసి మీరెప్పుడొచ్చారు అమ్మా అంటూ శౌర్య వెళ్ళి హగ్గిచ్చి ఏంటి హాట్గా ఉన్నావు అని అడిగాడు. అదిగో అక్కడ వాళ్ళ ఓవర్ యాక్షన్ చూడు, నువ్వు కూడా ఇలాగే కాదు నాలాగే ఉడికిపోతావు అని లావణ్య అనింది. అరణ్య కొంచెం తలపైకెత్తి నాన్న కనిపెట్టేసింది అని చిన్నగా అనింది. మరి మీరు యాక్షన్ చేయలేదు కదా మేడం, ఓవర్ యాక్షన్ చేశారు అని శ్రీకర్ అన్నాడు. అరణ్య రాజశేఖర్ని వదిలి లావణ్య దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకుని సారీ అమ్మా, నాన్నని చూసిన ఎగ్జైట్మెంట్లో ఏదో అలా స్టక్ అయిపోయాను అని ముద్దుగా అనింది. పోవే, నీకెప్పుడు మీ నాన్ననే ఇష్టం, నేనంటే అస్సలు ఇష్టం లేదు అని లావణ్య పక్కకి తిరిగి నిలబడింది. అమ్మ ప్లీజ్ అని అరణ్య ముందుకెళ్ళి నాకు నిజంగా నువ్వంటే చాలా ఇష్టం, నీ చికెన్ ఫ్రై అంటే ఇంకా ఇష్టమని నాలుగు ఖర్చుకొని సీరియస్గా చూస్తున్న లావణ్యాన్ని చూసి 2 చెవులు పట్టుకొని సారీ అమ్మ అని బుగ్గ మీద వరుస పెట్టి 4 ముద్దులిచ్చింది. అందరూ ఇద్దరిని చూసి హాయిగా నవ్వుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.